హాయ్ ఫ్రెండ్స్, ఓట్స్ కిచడీ చాలా సింపుల్ అండి. చాలా టేస్టీ అండి. దీనికి ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. పోపు వేసేసి ఆ పోపు చిటపటాడిన తర్వాత ఈ కూరగాయలన్నీ వేసుకొని తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి 2-3 మినిట్స్ మనం ఉంచేయాలండి. ఆ 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ కూరగాయలు మంచిగా మగ్గుతాయి. నేను ఏం చేశానంటే నైటే మిక్స్డ్ దాల్స్‌తో పాటి కొద్దిగా శనగకాయ పప్పులు నానబెట్టుకున్నాను. ఆ మిక్స్డ్ దాల్ కూడా దీంట్లోనే వేసి కలిపేసి ఒక కప్పుమైన ఓట్స్ కూడా వేసి కలిపేశాను. తర్వాత ఒక కప్పు ఓట్స్‌కి 2.5 కప్పులమైన వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి మనము కలిపేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ అయితే మనకి ఓట్స్ కిచడీ అయితే రెడీ అయిపోతుందండి. అంతే, ఓన్లీ 2-3 మినిట్స్‌లో మనకి ఓట్స్ కిచడీ రెడీ అయిపోతుంది. భలే టేస్ట్‌గా ఉంటుందండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు. సెమీ లిక్విడ్ లాగా ఉంటే కిచడీ భలే టేస్ట్‌గా ఉంటుంది. లాస్ట్‌లో మనం ఒక టేబుల్ స్పూన్ మైన నెయ్యి వేసి కలుపుకొని కప్పులోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, మనకి ఎంతో టేస్టీ ఉండే ఓట్స్ కిచడీ రెడీ అండి. పప్పులు వేసాం కదా, భలే టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.